ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తరల వంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈరోజు నాయన ప్రభు నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నాయన ఈరోజు నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేసి నీ వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యము మీరే మాకు అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా అన్నిటిపై ఆయనకి అధికారం ఉంది. సమస్త సృష్టి అంతటి మీద అధికారం కలిగిన వాడు సర్వోన్నతుడైన దేవుడు. మనుషుని దగ్గరకు వచ్చినప్పుడు కండి, నేనే దేవుణ్ణి, నన్ను నమ్మండి, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకంటే అబ్రహాము కుమారుడైనటువంటి, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబునకు ఇచ్చినటువంటి వాగ్దానము, నీ సంతానమును విస్తరింపజేస్తాను అని చెప్పిన మాట, యాకోబుతో చేసినటువంటి నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని, మనుషుడు ఎన్ని మార్లు దేవుడి మీద తిరగబడినప్పటికీ కూడా దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. క్షమిస్తూనే ఆయన మనలను ప్రేమిస్తూనే, కోపిస్తూ, వాత్సల్యత చూపుతూనే ఉన్నాడు. అంత గొప్ప ప్రేమగల దేవుడు మన దేవుడు. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, నేనే అని ఆయన ఎంతగానో చెప్పుకుంటున్నాడు. దేవుడిచ్చిన ఫ్రీ విల్ను మనం ఏం చేసామంటే, ఆయన ఇచ్చిన ప్రేమను మనం చులకనగా చేసుకొని దేవుణ్ణి దూషించిన దేవుడు భరించాడు, దేవుడిని గణపరిచిన ఆయన భరిస్తూనే ఉన్నాడు. దేవుడు మనిషికి సత్యాన్ని బోధిస్తున్నాడు. అయ్యా, మీరు వెళ్ళొద్దు, ఆ విగ్రహాల వైపుకి వెళ్ళొద్దు, అక్కడ ఏమీ లేదు, ఏ శక్తి వాటిలో లేదు, నమ్మొద్దు అని దేవుడు మనలను బ్రతిమాలుకున్నప్పటికీ కూడా మనము సత్యాన్ని వైదొలిగి, సత్యము వినకుండా అసత్యములో జీవిస్తూనే ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నా మాట వింటే మీ పరిస్థితులు వేరేగా ఉంటాయి, నా మాట వినకపోతే నా ఉగ్రత వేరే రకంగా మీరు చూస్తారని, అది కూడా ప్రేమతోనే హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనే ఒక మెట్టు దిగి మన దగ్గరకు వచ్చి, సరే మీ పాపములు మీవి, మీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, ఎప్పుడైతే మీరు విడిచిపెడతారో, విడిచిపెట్టిన వెంటనే నేను ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన, అలాగే అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకము చేసుకొని మిమ్మల్ని క్షమిస్తానని ప్రభు లేవీకాండము 26వ అధ్యాయము ఆయన మనతో మాట్లాడుతున్న 42వ వచనంలో, నా మాట వింటే, నా ఆజ్ఞను వింటే మీకేమవుతుందో తెలుసా అంటూ లేవియాకాండము 26వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు ఉంటున్న దేశంలో మీరు క్షేమాన్ని చూస్తారు, క్షేమం కలుగు చేస్తాను మీకు. రెండవదిగా, మీరు పడుకున్నప్పుడు ఎవడు మిమ్మను భయపెట్టకుండా నేను చూస్తాను. మూడవదిగా, ఏ దేశంలో మీరు ఉంటారో ఆ దేశంలో దుష్టమృగం రాకుండా అంటే చేస్తాను. మీరు ఏ దేశంలో ఉంటారో ఆ దేశంలో దుష్టమృగము రాకుండా చేస్తాను. నాలుగవదిగా, ఆ దేశంలో ఖడ్గము రాదు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు, బోధిస్తున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు ఆయన ప్రేమగా మనల్ని. దేవుడే మనలో నివసిస్తానండి ఏం జరుగుతుందంట, 4 రకాల దీవెనలతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడంట. మొదటగా, మీరు ఎంతో సేఫ్గా ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ శత్రువు కూడా మీకు రాకుండా చక్కటి ప్రొటెక్షన్ నేను దయచేస్తానంటున్నాడు ఆయన. మీరు పడుకున్నప్పుడు దేనికి భయపడకుండా హారమ్స్గా, హ్యాపీగా, మీరు కంటి నిండా ఆరోగ్యవంతులుగా నిద్రపోతారు. నో టెన్షన్ ఎట్ ఆల్. ఎక్కడ కూడా మీకు టెన్షన్ లేకుండా నేను చేస్తాను. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా నేను చేస్తాను. అంతేకాదు, మీరు ఉంటున్న చోట ఏ తెగుళ్ళు రాకుండా నేను కాపాడుతాను అని ప్రభు మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే
ఆయన మాట విని ఆయన వైపుకి తిరిగితే ఈ 4 బ్లెస్సింగ్స్తో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీనండి మన క్రీస్తును క్యారీ చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఉన్న చోట పరిశుద్ధంగా మార్చబడాలి. అది ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పుడు కూడా, అది కాలేజీ అవ్వచ్చు, వేరే వేరే చోట్ల కావచ్చు, మనం ఉంటున్న చోటు పరిశుద్ధంగా మార్చబడుతుంది ప్రభు మనతో ఉంటే. మన మాట, మన పాట, మన సంభాషణ ప్రతిదీ దేవుని గురించే మనం మాట్లాడుతూ ఉండాలి తప్ప లోకానుసారమైన వ్యర్థ సంభాషణ ఎప్పుడు కూడా మన దగ్గర ఉండకూడదు. అటువంటి విధంగా మనం జీవించగలం. ఈ 4 మనకు ప్రభు ఇస్తానంటున్నాడు. లేవియా కాండం 26వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా నా వైపుకు మీరు తిరిగితే ఈ 4 రకాల బ్లెస్సింగ్స్తో మిమ్మల్ని నేను తృప్తిపరుస్తున్నాను. ఒకవేళ తిరగకపోతే ఏమవుతుందంటే నా ఉగ్రతను మీరు చూస్తారు. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరి జీవితంలో నెరవేర్చి ఆయన వైపుకు తిరిగి ప్రతి విధమైన మనలో ఉంటున్న చెడును తొలగించి ఆయనకి సరెండర్ అయ్యే విధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.